మీరు అలాగంటే ఇంకో కమిషన్ ఏంటంటే 1991 ఆగస్టు 6న చుండూరు గ్రామంలో అగ్రకళ దురహంకారులు దళితుల ఇళ్లపై పడి ఘోరమైనటువంటి మారణ హోమానికి పూనుకున్నారు. ఈ మారణ హోమంలో 8 మందిని ముక్కలుగా నరికి తుంగభద్ర కాలంలో పడేశారు. ఆ శవాలను చూసి గుండె ఆగి మరో 2 చనిపోయారు. మొత్తంగా ఆ దాడిలో 12 మంది చనిపోయినటువంటి నేపథ్యంలో ప్రభుత్వం స్పందించి ఈ కేసుపై సత్వర న్యాయం కోసం ప్రత్యేకమైనటువంటి కోర్టును ఏర్పాటు చేసింది. ఈ ప్రత్యేకమైనటువంటి కోర్టు 20 సంవత్సరాల పాటు సుదీర్ఘ విచారణ అనంతరం 56 మందిని దోషులుగా నిర్ధారిస్తూ 108 మందిని సాక్షులను పరిగణిస్తూ 21 మందికి యావజ్జీవ కారాగార శిక్ష, 35 మందికి సంవత్సరం పాటు జైలు, 2000 రూపాయల జరిమానా విధించింది. ఈ శిక్షను శవాలు చేసినటువంటి బాధితుల తరఫున ఒక కుల దురహంకార లేదా తన కులం పట్ల పక్షపాతంతో కూడినటువంటి ఒక హైకోర్టు న్యాయమూర్తి గారు ఈ కేసును కొట్టివేస్తూ దోషులను విడుదల చేయటం చూస్తే న్యాయదేవత కన్నీరు మున్నీరయ్యింది. ఈ ప్రజాస్వామ్య దేశంలో న్యాయ సూత్రాలు మంటగలిపై సహజ న్యాయ సూత్రాలకు దిక్కు లేకుండా పోయింది. దీనిని యావత్ దళిత సమాజమే కాదు ప్రజాస్వామికవాదులందరూ కూడా తీవ్ర స్వరంతో ఖండించారు. ఖండించడమే కాకుండా దీనిపై పోరాటానికి ఇప్పటికే చుండూరు దళితుల న్యాయ పోరాట కమిటీ రాష్ట్రంలో బొజ్జా తారకం గారి నేతృత్వంలో ఏర్పడింది. ఆ కమిటీ నేతృత్వాన ఈ కేసును సుప్రీంకోర్టు నివేదించాలని నిర్ణయించింది. అలాగే నూతన ప్రభుత్వం కూడా ఈ కేసును సుప్రీంకోర్టులో నివేదించి బాధితులకు న్యాయము, దోషులకు శిక్ష పడేటట్టు చేసి అణగారిన వర్గాలకు న్యాయదేవత పట్ల ప్రభుత్వం పట్ల నమ్మకాన్ని కలుగజేయాలని చెప్పి ఈ వేదిక ద్వారా డిమాండ్ చేస్తూ ఈ సమస్యపై మా నిరసన తెలియజేసేందుకు రేపు జూన్ 16వ తేదీన జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద న్యాయ పోరాటంలో ఉన్నటువంటి సభ్య సంఘాలతో పాటు విశాఖ జిల్లాలో ఉన్నటువంటి అభ్యుదయ దళిత ప్రజా సంఘాలతో కలిపి మహాధర్నాకు పూనుకున్నాం. ఈ ధర్నాకి ప్రజాస్వామిక వాదులు, దళితులు, ప్రజలు అందరూ సహకరించాలని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం.